Hi friends, welcome back to our channel. ఈరోజు వచ్చేసి మనం కొబ్బరి పచ్చడి చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను. ఒక 5-6 పచ్చిమిర్చిలా చిన్నగా తుంచి పెట్టుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఇది వచ్చేసి చింతపండు, 2-3 టమాటాలు, ఒక హాఫ్ కొబ్బరి, కొంచెం పుదీనా. చలో గాయ్స్, ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేసుకుందాం. చిన్న స్టవ్ తీసుకొని ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి మెల్లగా ఒక్కొక్క ఐటమ్. ఫస్ట్ అయితే పల్లీలు తీసేసుకుందాం. పల్లీలు అయితే ఇట్లా మంచిగా వేయించుకోవాలి. పల్లీలో మంచిగా వేయించుకోవాలి, లేదంటే పచ్చి పచ్చి వాసన వస్తాయి పచ్చడిలో మనకి. హలో గాయస్, ఇప్పుడైతే మనం ఇక పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఆయిల్ వేసేసుకుందాం పచ్చిమిర్చిలో వేయించుకోవడానికి. ఒక హాఫ్ స్పూన్. గాయస్, ఇప్పుడైతే మన పచ్చిమిర్చి వేయింది చూస్తున్నారా, ఇట్లా వేయించుకోవాలి. దీన్ని పక్కకు దింపేసుకుందాం. ఇప్పుడు టమాటా వేయించేసుకుందాం. టమాటా అనేది ఈ సైజులో కోసుకుంటే మనకి కొంచెం బెటర్ వేయడానికి, మంచి వేయడానికి. కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. మనం టమాటా వేగినాయి, దీంట్లో చింతపండు కూడా వేసేసుకుందాము. డైరెక్ట్ వేసుకోవచ్చు, ఇంట్లో వేయించుకుంటూ కూడా వేసుకోవచ్చు మనము. సో నేనైతే ఏం చేస్తున్నా అంటే ఇందులో వేసేసి కొంచెం లైక్ ఇట్లా వేయించేస్తున్నాం. టమాటాలు వేగినాయి, దింపేసుకొని మనం నెక్స్ట్ ఐటమ్ వేయించేసుకుందాం. ఇప్పుడైతే పుదీనా వేయించేసుకుందాము. ఇంతకుముందు వేయించిన ఆయిల్లో కొంచెం ఉంది, అందులో టమాటాలు వేసేసాక అందులోనే ఇప్పుడు పుదీనా వేయించేసుకుందాం. ఇలా గాయ్స్, ఇప్పుడైతే మనం మొత్తం పుదీనా వేయింది. ఇంకా మనం మిక్సీ పట్టేసుకొని చూపిస్తాను మీకు. గాయ్స్, ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పల్లీలు కొబ్బరి పట్టేసుకున్నాం, ఇలా ఉంది. ఇందులో పచ్చిమిర్చి టమాటా వేసేసుకొని సాల్ట్ వేసేసుకుందాం. పుదీనా వేసేసుకుని ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని, ఇందాక వేయించుకున్న పచ్చిమిర్చి టమాటా ఉంది కదా, అన్నీ వేయించేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. 1 స్పూన్ వేసేసుకుందాం సాల్ట్. తక్కువ పడితే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు పట్టినాక. ఇంకా మిక్సీ పట్టి చూపిస్తాను. ఇప్పుడైతే మనం పచ్చడి పట్టేసుకున్నాము. ఇది ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం మనము. కొన్ని ఆవాలు జీలకర్ర తాలింపుకి, కొంచెం ఎండుమిర్చి, వేసిన కొంచెం కరివేపాకు.